కంద పులుసు చేసుకునే విధానం చూద్దాం. 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా, 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టి, ఇప్పుడు మన రుచికి తగినంత చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ కొంచెం మినప్పప్పు, జీలకర్ర, 6 వెల్లుల్లిపాయ కచ్చాబిచ్చగా దంచుకున్నవి, కొంచెం ఆవాలు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకుని అందులో వేసి మగ్గనివ్వాలి. అందులో 3 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగించుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు తీసుకుని వేసుకోవాలి. అవి ఒకసారి బాగా కలుపుకొని అవి కూడా మగ్గనివ్వాలి. ముందుగా కుక్కర్లో 2 విజిల్స్ వేయించుకుని ఉడకబెట్టుకున్న కంద ముక్కలు తీసుకుని అందులో వేసేసుకోవాలి. అవి ఒక్కసారి కలుపుకొని కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకుని చింతపండు గుజ్జు వేసుకోవాలి. అదొక్కసారి అలా కలుపుకొని ముక్కలకు బాగా పట్టించేదాకా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు అవి సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పలుసు చిక్కపడిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. గుమగుమలాడే కంద పులుసు రెడీ.